మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నాను కదా. చూడండి, ఈ దినములకు ఏర్పాటు దైవ లేఖన భాగం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేమో ప్రభా. తండ్రి, మరి గడిచిన వారం నుండి ప్రభు ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, మరి వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగలమని వాక్యానుసారంగా జీవితం దయచేయమని ప్రభా నీ శిరుజాత మరుగుపరచమని మా ప్రభా నేసిన బ్రతున్నారు వినముగా విడకించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే నిజమైన భక్తి. అది భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? చూడండి, ఒకడు చాలా భక్తిగా ఉన్నారని మనం ఎలా చెప్పగలం? ఒకరు చాలా భక్తి పరులు అని మనం ఎలా చెప్పగలము అంటే నిజమైన భక్తికి ఏం కావాలి? క్రియలు కావాలండి. క్రియలు లేని విశ్వాసము ఏమిటది? మృతము. క్రియలు లేని విశ్వాసము మృతం. నీవు భక్తి పర్రాలి అనడానికి ఏం కావాలి? క్రియలు కావాలి. ఎవరైనా సరే విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరికైనా సరే క్రియలు అనేది అవసరము. క్రియలు లేకుండా నీ భక్తిపరుడు అనడానికి వీలు లేదు. ఇది 2 మాటలు చెప్పి వినడం వల్ల అది భక్తి అని అనిపించుకోదు. ఏంటి, మనం ఏం చేయాలి? క్రియలు చేయాలి. మనము పేదవారి పట్ల చేయండి, విధవరాండ్ల పట్ల చేయండి, వీరందరి పట్ల చేయమని మనకి బోధిస్తున్న వారు కూడా చేయాలి కదా. అంటే వారు మనకి ఏం చూపించాలి? మార్గాన్ని చూపించాలి. మరి ఆనాడు ఈ యోహాను ఎందుకు వచ్చాడు? ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. మారు మనసు పొందండి అని ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి మనకి కాపర్లుగా ఉంచాడు ప్రభు. కాపర్లుగా ఉంచిన వారు కూడా ఏం చేయాలి? భక్తి చేయాలి. అంటే క్రియలు చేయాలి. క్రియలు చేసేవారిగా ఉండాలండి. చెప్పడము చాలా ఈజీ, వెరీ సింపుల్ చెప్పడం అనేది. కాబట్టి వారు కూడా క్రియలు చేస్తే వారిని ప్రేరేపించబడి వారిని బట్టి ప్రేరేపించబడి అనేక మంది ముందుకు వచ్చేవారిగా ఉంటారు. ఇది 100% కరెక్ట్. అనేక మంది ముందుకు వస్తారు. మరి అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేస్తున్నారా? అలా చేస్తున్నారా? కాబట్టి చూడండి, మన విషయంలో చూసినట్లయితే మన జీవితం ఎలా ఉంది? మనం భక్తి పరులుగా మనం జీవిస్తున్నామా? మనం క్రియలు చేసేవారిగా ఉన్నామా? అంటే ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి మరి వాక్యాన్ని విని మరి ఆ విధంగా తిరిగి ఇంటికి వచ్చేసేవారిగా ఉన్నామా? లేకపోతే క్రియలు చేసేవారిగా ఉన్నామా? ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం చూసినట్టయితే అంటే ఒక విషయం, ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరు? ఒక వ్యాపారి. ఆయన ఏం చేసేవాడంటే ఆ తునికిరాళ్ళను మార్చేసేవాడు. చాలామంది చేస్తారండి ఇట్లాంటివి. తునికిరాళ్ళు మార్చేవాడు. అంటే దీన్ని చెక్ చేయడానికి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది.
దీన్ని చెక్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి వారికి వాళ్ళకి మందు పోయించి వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసేవాడు. అది కరెక్టేనా? అది కరెక్టేనా? అలా చెయ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుందా? అదే సామెత గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, దొంగ త్రాసు మోసకరమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? దొంగ త్రాసు యెహోవాకు హేయము. దొంగ త్రాసు ఏమిటది? యెహోవాకు హేయం, అసహ్యకరమైనది. అలా మనం చేసేవారిగా ఉండకూడదు. అనేక మంది వ్యాపారులకు కూడా నేను తెలియజేస్తున్నది కనుక అది ఇక్కడ చూసినట్లయితే, నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట, సత్యమును ప్రేమించుట, అబద్ధమును ద్వేషించుట, పరిశుద్ధతను ప్రేమించుట, అపవిత్రతను ద్వేషించుట, ఇదే నిజమైన భక్తి. ఇదే నిజమైన భక్తి. నీతిని ప్రేమిస్తున్నావా? అవినీతిని నువ్వు అసహించుకుంటున్నావా? అబద్ధాన్ని ద్వేషిస్తున్నావా? సత్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? పరిశుద్ధతను నువ్వు ప్రేమిస్తున్నావా? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? అది మెయిన్ పాయింట్. పరిశుద్ధత కలిగి నీవు జీవిస్తున్నావా? అవును, మనం ద్వేషించేది మనుషులను కాదు. అసలు మనకు ఈ లోకంలో శత్రువులే లేరండి. అయితే మనము ద్వేషించేది మన శత్రువైనా సాతానే. మనం ద్వేషించేది. చూడండి, ఊజు దేశమందు యోబు అనకు మనుషుడు ఉన్నాడు. ఊజు దేశమందు, ఇది అందరికి తెలిసిందే. ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనాన్ని ఆయన విసర్జించాడు. ఎంతమంది ఈ రోజుల్లో చెడుతనాన్ని విసర్జించేవారిగా ఉన్నారు? ఎంతమంది న్యాయవర్తనలుగా జీవించేవారిగా ఉన్నారు? చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇక్కడే చూడండి, ఏబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏబు గురించి దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. మరి మన గురించి దేవుడు చెప్పాలి కదా సాక్ష్యం. ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తున్నాడా? మన గురించి సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నాడా? ఏబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం ఆదివారం చర్చికి వెళ్తూ వారం పొడుగున మనం ఏం చేస్తున్నాం? రాగానే బయట పక్కన పడేసి ఏం చేస్తున్నాం? చాలామంది చేసే పని ఏంటంటే, నేను గమనించే చెప్తున్నానండి ఇవన్నీ. చాలామంది చేసే పని ఏంటి? రాగానే పక్కన పడేస్తారు. వాళ్ళకి కొంతమంది వంటల్లోకి వెళ్తారు, కొంతమంది టీవీల దగ్గర కూర్చుంటారు, కొంతమంది ఫోన్లతో కూర్చొని సీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ రకరకాలుగా. అంటే ఇప్పుడు దాకా నువ్వు విని వచ్చిందంతా ఏంటి? మర్చిపోయావా? ఈ చెవితో విని ఈ చెవితో విసర్జించేవానిగా ఉన్నావా? అదే భక్తి అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మరి పవిత్రమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని నువ్వు విని వచ్చి నువ్వు చేసేది ఎలా ఉండాలి? అలా కాకుండా ప్రతి గడియ దేవునితో మనం గడిపేవారిగా ఉండాలి. దేవుని తలంపులతో మనం నిండి ఉండాలి. ఆయన తలంపులు నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. చర్చిలో చెప్పిన వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా నెమరు వేసుకుంటూ ఉండేవారిగా ఉన్నామా? కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితం ఎలా ఉన్నదన్న పరీక్ష చేసుకుందాం. ఎవరన్నా అలా పరీక్ష చేసుకుంటున్నారా? యోబును సాతాను శోధించినప్పటికీ యోబు ఏం చేశాడు? జయించాడా? సాతాన్ని యోబు ఏం చేశాడు? జయించగలిగాడు. సమస్తము పోగొట్టుకున్నా, సమస్తము పోయినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నా అన్నాడు. కనుక అతడు దేవుడు ఏం చేశాడు? అతన్ని
రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శోధించబడినప్పుడు దేవుడే ఆయనకు శక్తినిచ్చాడు. మన భక్తిగా మనం ఈ విధంగా భక్తిగా మనం జీవించినట్లయితే మనం శోధించబడినప్పుడు ప్రభువే మనకి శక్తిని ఇస్తాడు. ప్రభువే ఇస్తాడు మన శక్తిని. ఆ శక్తిని మనం పొందుకోవాలంటే మనం భక్తి పరులుగా మనం జీవించాలి. భక్తి అంటే ఏమిటో అనేది తెలుసుకునే వారిగా ఉండాలి. భక్తి తగ్గట్లుగా మనము ఎలా ఉండాలి? ఆ క్రియలు చేసేవారిగా ఉండాలి. క్రియలు కూడా మనం చేసేవారిగా ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, నీవు యవనేతల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీతిని దేన్ని వెంటాడమంటున్నాడు? నీతిని, సమాధానమును, ప్రేమను, విశ్వాసమును నీవు వెంటాడము. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు తిమోతికి ప్రేమించుట, ద్వేషించుట, వెంబడించుట మానివేయడం గురించి చెబుతున్నాడు. ఈ ప్రేమించుట, ఈ ద్వేషించుట, మనుషులను వెంబడించుట మానివేయడం గురించి చెప్తున్నాడు. ఈ విధంగా మరి చూడండి, అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మనుషులు ఏం చేస్తారు? ఉంటారా? అగ్ని ప్రమాదమే జరిగింది, మనుషులు ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు? పారిపోతారు. అగ్ని ప్రమాదమే జరిగినప్పుడు ఆ ఇళ్ళలోనే కూర్చుంటారా? పారిపోతారు కదా. అదే అడవి జంతువులు గ్రామాల్లో సంచరించినప్పుడు గ్రామస్తులు ఏం చేస్తారు? పారిపోతారు. అడవి జంతువులు మరి గ్రామాల్లో సంచరించినప్పుడు గ్రామస్తులందరూ అక్కడ ఉంటారా? వాళ్ళు కూడా పారిపోతారు. అలాగ మనం పాపం నుండి పారిపోవాలి. అలా మనము పాపము నుండి పారిపోవాలి అని తెలియజేస్తున్నాడు. పాపము నుండి నువ్వు పారిపో అని తెలియజేస్తున్నాడు. కనుక యేసేపు దేవునికి విరోధముగా పాపము చేయలేదని చెప్పి ఏం చేశాడు? పారిపోయాడు. పోతిఫర్ భార్య వెంటాడినప్పుడు ఏం చేశాడు? పాపం చేశాడా? చేయలా, పారిపోయాడు. యేసేపు దూరముగా పారిపోయాడు ప్రియులారా. కాబట్టి దానికి ఫలితంగా ఎక్కడికి వెళ్ళాడు? దాని ఫలితంగా జైలుకు వెళ్ళాడు. దానికి ఫలితంగా ఎక్కడికి వెళ్ళాడు? జైలుకు వెళ్ళాడు. కానీ జైల్లో నుండి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ జైల్లో నుండి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనాన్ని అధిష్ఠించాడు. యేసేపు జీవితాన్ని 3 మాటల్లో మనం చెప్పాలంటే, పిట్, ప్రిజన్, ప్యాలెస్. అంటే గోతు నుండి జైలుకి వెళ్ళాడు. గోతులో అన్నలందరూ ఇందులో పడేశారు, ఆయన్ని గోతులో పడేశారు. గోతు నుండి జైలు నుండి రాజభవనంలోనికి, జైలు నుండి అడిగెళ్ళాడు, రాజభవనంలోనికి వెళ్ళాడని అర్థమిస్తుంది ఇక్కడ. కాబట్టి ఆ రోజులు ఎటువంటి ప్రార్థనలు కానీ బోధలు కానీ ఏమి లేవు. ఆ రోజుల్లో ప్రార్థనలు లేవు, బోధలు ఏమీ లేవు. ఒక పరాయి దేశంలో విగ్రహారాధన చేసే దేశంలో ఉన్నాడు. తనను పట్టించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అన్నలే విరోధులైపోయారు, అన్నలే శత్రువులైపోయారు. ఎవరు ఆయన పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ పాపం చేయకుండా దేవుని మహిమపరచాలనుకున్నాడు. ఇది ఛాన్స్లే. కొంతమంది అయితే ఇది మంచి ఛాన్స్. మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. దావీదు ఏం చేశాడు? దావీదు ఆ విధంగానే చేసినట్టుగా మనం చూస్తున్నాం బత్షెబతో. మరి కానీ ఇక్కడేం చేస్తున్నాడు? పాపం చేయకుండా దేవుని మహిమపరచాలనుకున్నాడు. పరాయి దేశం నుండి వచ్చి ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు? గవర్నర్ అయ్యాడండి. ఐగుప్తు దేశానికి గవర్నర్ అయ్యాడు, ఐగుప్తు దేశానికి. కాబట్టి ఈ విధంగా యేసేపు ఒక పరాయి దేశపు వాడై ఉండి యెహోవా యేసేపుకు తోడై ఉన్నందున ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రి కాగలిగాడు. ప్రధానమంత్రి
కాగలిగాడు పిల్లరా. కాబట్టి చూడండి, ఇంకో విషయం చెప్తాను. యోబు వలె యేసేపు వలె, యోబు వలె యేసేపు వలె జీవించాలంటే కొన్నింటిని మనం ప్రేమించాలి, కొన్నింటిని మనము ప్రేమించాలి, కొన్నింటిని ద్వేషించాలి. అంటే మనకి ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. మనకి ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అదే విధంగా దాని అర్థము రోజు చదువుతూ ధ్యానిస్తూ ఆ ప్రకారం నడుచుకోవడమే. రోజు చదువుతూ, ఒక ఆదివారమే కాదు, రోజు చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారము మనం జీవించేవారిగా ఉండాలి. ఆ వాక్య ప్రకారము మనము జీవించేవారిగా ఉండాలి. మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకునే వారితో, ప్రార్థన చేయవారితో మన సహవాసం కలిగి ఉండాలండోయ్. అందరితో సహవాసం వద్దు. ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకునే వారితో సహవాసం కలిగి ఉండండి. ప్రార్థన చేయవారితో సహవాసం కలిగి ఉండండి అంటున్నాడు. ప్రార్థన చేయవారితో మీరు సహవాసము కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడేవారితో, కొంతమంది ఉంటారు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనలకు వస్తారు కానీ వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారితో, సేవకులను విమర్శించే వారితో వస్తారు. దేవుని సన్నిధికి చక్కగా వస్తారు, చక్కగా సేవకులతో చక్కగా మాట్లాడతారు, కానీ వెనకాయ పుల్లలు పెట్టేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అవి నేను విన్నా, అవన్నీ నాకు కూడా తెలుసు. కనుక ఈ విధముగా ఇలాంటి వారిని ఈ సేవకులను మనం విమర్శించవచ్చా? విమర్శించకూడదు. ఆ లెక్క చూసేది ఎవరు? దేవుడే కదా. నీ లెక్క, నా లెక్క, సేవకుల లెక్క చూసేది ఎవరు? దేవుడే. మనం విమర్శించే వారిగా ఉండొద్దు. సేవకులను మనము విమర్శించే వారిగా ఉండొద్దు. వారితో మంచిగా మాట్లాడుతూనే వారిని మనం విమర్శిస్తున్నాము అంటే ఏంటి అర్థం? కాబట్టి మనల్ని విమర్శించే వారిగా ఉండకూడదు. కాబట్టి ప్రతి దాని విషయమే దేవుడు లెక్క అడుగుతాడని గుర్తుంచుకోవాలి. మనం ప్రతి విషయంలో దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు, లెక్క. కనుక నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వింటాడండి. నీతిని, విశ్వాసమును, సమాధానాన్ని మీరు వెంటాడేవారిగా ఉండండి. నీతి కలిగి జీవించేవారిగా ఉండండి. సమాధానం కలిగి జీవించేవారిగా ఉండండి. శత్రుత్వం వద్దు. ఎవరితో మనకి శత్రుత్వం వద్దు. దేనికి శత్రుత్వం? దేనికి శత్రుత్వం? ఎవరితో మనకు వద్దు. సమాధానం కలిగి జీవించేవారిగా ఉండండి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని బహుక్షుణ్ణముగా వెంబడించాలి. దేవుని వాక్యాన్ని మనము ఎలా చదవాలంట? క్షుణ్ణముగా వెంబడించాలి. ఈ ఆత్మీయ పోరాటము రాజీ లేనిది అయి జీవితాంతము పోరాడే పోరాటమునై ఉన్నది. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. మన పాత్ర ఎలా ఉంది? యజమానుడు వాడుకునే పాత్రలా మనం జీవిస్తున్నామా? యజమానుడు వాడుకునే పాత్ర, ఆయనకి అవసరం లేకపోతే వద్దు. యజమానుడు వాడుకునే పాత్రలా మనం జీవించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. మీరు ఎంతమంది దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నా, చాలామంది ప్రార్థన చేయించుకుంటారు, ఎంతమంది దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నా దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునే యోగ్యత మీకు ఉండాలి. ఆయన దగ్గర నుండి జవాబు పొందుకునే యోగ్యత మీకు ఉండాలి ప్రియులారా. కాబట్టి మీ జీవితం మరి ఎలా ఉంది? మీ జీవితము ఎలా ఉంది? ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని అనుసరించే వారిగా ఉన్నారా? నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని వెంటాడేవారిగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మరి వెంబడించే వారిగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉన్నారా? కనుక ఇతరులను విమర్శించకుండా ఉండేవారిగా ఉన్నారా? ఇక నుండైనా మార్చుకోండి. ఆ జీవితాన్ని ఇక నుండైనా మార్చుకోండి. దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము విగ్రహారాధన చేసుకుని ఉన్నాం, అవును కదా? మనము విగ్రహారాధన చేసుకుని ఉన్నాం. మన చుట్టూ ఉండేవారు
వారికి ఉన్న మూఢనమ్మకాలతో ఏవేవో చేస్తూ ఉంటారు. వారికి ఉన్న మూఢనమ్మకాలతో ఏవేవో చేస్తుంటారు. మనల్ని భయపెడుతూ కూడా ఉంటారు. కాబట్టి మన ప్రియులు ఏ రోజున చనిపోయారో ఆ తారీఖునే కూడం పెట్టుకుంటాం. ఏ రోజున చనిపోయారో ఆ తారీఖునే మనం ఏం చేసి జ్ఞాపకార్థ కూడమని పెట్టుకుంటూ ఉంటాం. జ్ఞాపకార్థ కూడమని అండ్ మెమోరియల్ సర్వీస్ పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి చూడండి, ఇర్మియా 15:19లో వారు నీ తట్టుకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎవరి తట్టుకి? ఈ యొక్క మూఢనమ్మకాలు ఆచరించే వారి తట్టుకి మనము తిరిగేవారిగా ఉండకూడదు. నువ్వు వారు నీ తట్టుకు తిరగవాలి. వారు నీ తట్టుకు రావాలి. నీ క్రియలు చూసి, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి నీ తట్టుకు వారు రావాలి, కానీ నీవు వారి తట్టుకు వెళ్ళకూడదు. నీవు వారి తట్టుకి తిరగకూడదు. కాబట్టి అన్యుల మూఢనమ్మకాలకు, గుడ్డి నమ్మకాలకు భయపడేవారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇదండి భక్తి అంటే. ఇది భక్తి అంటే అందరూ చేయాలి. సమస్తము చెప్పేవారు చేయాలి, చెప్పేవారు కూడా చేయాలి, మరి విన్నవారు కూడా చేసేవారిగా ఉండాలి. అది అంటే మనం చెప్పేస్తున్నాం కదా, వారు చేస్తున్నారు కదా అన్న ఉద్దేశం మనలో కూడా ఉండకూడదు. అంటే నీవు కూడా దేవుని సేవకుల్లా ఉన్నావు కాబట్టి నీవు కూడా ఇతరులకు మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందించేవారిగా ఉండాలి. ఈ విధంగా ఇది భక్తి అంటే. భక్తి అంటే ఇది, నిజమైన భక్తి అంటే ఇది. కాబట్టి ఈ విధంగా జీవించాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవా. ప్రభా తండ్రి, ఎంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము దేవా తండ్రి. ఇదిగోనైనా నిజమైన భక్తి అంటే ఏమిటో మాకు తెలియజేసావు నాయన తండ్రి. నిజమైన భక్తి అంటే ఏమిటో నాయన ప్రభా తండ్రి. అదే ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ప్రభా నేను భయభక్తులు కలిగి జీవించే వారికి ఉండ కృప చూపండి నాయన ప్రభా. విన్న వాక్యం తండ్రి వారు మర్చిపోకుండా నాయన ప్రభా తండ్రి నైనా వారిని మరవేసుకుని నాయన ప్రభా వాక్యానుసారంగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున సుమారు వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల జీవులను సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.